సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన जीते जाएंगे और खड़े होंगे। और मैं विश्वास करता हूं कि वो एक ऐसा नौजवान था जिसने कई कलीसियाओं का निर्माण किया और इस शहर में भी शालों ప్రవీణ్ కుటుంబాల గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. చిన్న పిల్లలు ఇద్దరు మాటల్లో చెప్పలేని మహత్తరమైన కార్యం ఇక్కడ జరుగుతుందని నేను భావిస్తున్నాను. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ మన యందు ఉందని నేను భావిస్తున్నానండి. మరి ప్రవీణ్ చేసినటువంటి ప్రతి ఒక్క చిన్న పనిని మీరు ఆదరించి ఇంతవాన్ని చేసినందుకు ఎంతగానో రుణపడి ఉన్నామండి. మరి మా కుటుంబం తరపున, ఆయన భార్య పిల్లల తరపున, ఆ తల్లిగారి తరపున, ఆయన చేస్తున్నటువంటి మినిస్ట్రీ తరపున మీకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ప్రతి సలహా చిన్నవాడైనా కానీ ప్రతి సలహా తీసుకొని మా కుటుంబంలో ఎంతో ఆదరణగా ఉండేవాడు. ఈ విషయం మేము జీర్ణించుకోలేకపోతున్నాము. కానీ ప్రవీణ్ పగడాలు వచ్చి నాకు బావ అవుతారు. మొత్తము అంతా నాకు మా బావనే, నా లైఫ్ మొత్తం అంతా మా బావనే. ఇప్పుడు నాకు మా బావ లేరు. ఇంతటి అభిమానాన్ని పొందాడంటే మా అన్న ఎంత మంచివాడో చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే మా అన్నను మేము కోల్పోయాము. మా అన్న మాకు ఒక పెద్ద అండగా ఉండినాడు.
praise God for making him what he is or was. I am very proud of the ministry he did. And now me, my family, and everybody here has to continue the ministry what he has shown. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach His kingdom and take His kingdom off. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. He gave His only begotten Son, that whosoever believeth in Him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళూని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు. మీ జత పరివారము మేము, మీ జాడలో ఇకనై చిన్నగత పడికై మమ్మును పిలిచిన దేవా. ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుని రక్తము
స్తుతించినాను తీర్చలేము ఆ రుణమును వేయి నోళ్లతో స్తుతించినాను తీర్చలేము ఆ రుణమును ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం ఆత్మానంద పరితులమై ఆగమన కాంక్షతో సాగేదం ఆత్మానంద పరితులమై ఆగమన కాంక్షతో సాగేదం ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర మీ మాదేరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించ
రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం ఇది.